గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ అట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అరే బోసిటీకి ఆగ్రా నీ అబ్బా. అమ్మో నన్ను ఇలా చంపేటట్టు ఉన్నారు బాబు వీళ్ళు. ఆగ్రా రే ఆగు నీ అబ్బా, ఆగు. నువ్వు ఆగితే నీ గుద్దంతా బాగుంది చెప్తా. ఆగురా నీ అబ్బా. నీ నాగరన్నా ఎక్కడికి రా పోతాను? బోసిడీకే గుద్ద దెంగేస్తానా కొడక. నాకు 3 లక్షలు ఇవ్వాల్సిన 3 లక్షలు ఇచ్చి నువ్వు ఎక్కడికైనా దెంగే. ఏందన్నా నువ్వు తీసుకునేది 2,50,000? అరే లంచోడుక 50,000 ఎక్స్ట్రా వడ్డీ చేసిన బ్రబ్బుల్లే. నీ గుద్దల మొడ్డ నువ్వు కట్టకపోతే ఎవరిరే తీట కట్టేది సుల్లిగా. ఒక నెలలోపు నువ్వు కట్టకపోతే నీ కళ్ళు కిడ్నీలు దెంగపోతా. నేను సాలే సంప దెంగుతా ఏమనుకుంటాను. అన్నా వీని లివర్ తీసుకుందామన్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే నీకు తెలియదురా, వీనికి ఉన్న అలవాట్ల లివర్ ఎప్పుడో మొడ్డ కూర్చుంటది. ఒక నెల టైం. A few moments later. మామ ఒక 3 లక్షలు ఉంటే సెట్ చేయి మామ, ప్లీజ్ రా. ఒరే సుల్లిగా ఆశ కద్దుండాలే, గుద్దకు సిగ్గుండాలే. అరే అర్జెంట్ రా, నా లైఫ్ అండ్ డెత్ మాట్రేది. అరే నేనే ఒక కాడ సంఖ నాకుతానంటే నువ్వు వచ్చిన సుల్లి చీకు దొంగబే. దీనమ్మ నా డాడీకి కూడా అంత అప్పు లేదు. 2-3 లక్షలు ఇప్పుడు ఎక్కంచెలు తీసుకురావాలి. ఎవరి మొడ్డ చీకాలే, ఎవరి సుల్లి చీకాలే. A few moments later. రేయ్ ఎడిపోయినవురా? ఏంటి ఆ మొహం మీద దెబ్బలేంటి? మళ్ళీ ఎవరితోటి గొడవ పడ్డావురా? హే లేదు డాడీ, ఎవరితో గొడవ పడలే. బయట కింద పడ్డా, అందుకని దెబ్బలు తాకి. ఏంది నీ కళ్ళేమన్నా దెంగినాయా? A few moments later. Flashback. దీనమ్మ 3 లక్షలు అప్పు కట్టడం నా వల్ల కాదు. సప్పటగా చచ్చిపోతా పో. ఓ పిల్లాడా, ఎవరు నువ్వు? నా పేరు గోలి. నా కాడ ఒక చిన్న ప్రపోజల్ ఉన్నది, యాక్సెప్ట్ చేస్తావా? ఏ చల్ దెంగై నా కొడక, నాకు ఏ ప్రపోజల్ వద్దు పో. ఓ పిల్లాడా, ఎందుకు ఎగురుతాను? మెల్లగా నువ్వు ఒకవేళ ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే నీకు పైసలు ఇస్తా. ఏంది? ఇప్పుడు నువ్వు నాతోటి తోక నెంబర్ ఆడు. నువ్వు ఓడిపోతే నేను దెంగుతా. ఒకవేళ నేను ఓడిపోతే నేను నీకు పైసలు ఇస్తా. నువ్వు పైసలు ఇవ్వకుండా దెంగేస్తే నీ అబ్బా ముందు అడుబ్బే సుల్లిగా. ఓ సరే. తోక నెంబర్ అవుట్ అయినావు. పట్టు దెంగుతా. ఇప్పుడు చెప్పు తోక నెంబర్. A few moments later. తోక అవుట్. అరే నీ అబ్బా ఎన్నిసార్లు ఓడిపోతారా సుల్లిగా? నేనేం చేయాలి? బట్ ఆడదాం. తోక నెంబర్. నెంబర్ నువ్వు గెలిచినావు చింటూ. నీ అబ్బా నన్ను కొడతావరా సుల్లిగా? కంగ్రాచులేషన్స్ చింటూ, నువ్వు గెలిచినావు 10,000. నీకు 10,000 కావాలా, నన్ను కొట్టుడు కావాలా? నాకు పైసలే కావాలి అని అంటా అనుకున్నావు కదా, నాకు నేను దెంగుడే కావాలి. నువ్వు మనిషి నువ్వు. సరే మిస్టర్ చింటూ, నీకు 3 లక్షల అప్పు ఉన్నది. మీ అయ్య కంటే ఎక్కువ నీకే ఉన్నది అప్పు. నా పేరు నీకే తెలుసు. నీకు పైసలు కావాలంటే మాతో జాయిన్ కావాల్సిందే. నువ్వు మాతోటి నువ్వు గేమ్ ఆడాలి. గేమ్ ఆడితే 4 కాదు 3 కాదు 5 లక్షలు ఇస్తాం. నిజంగా నారా ఎరిపోక? నిజంగా రా సుల్లిగా. ఈ నెంబర్ కి ఫోన్ చేయి. నీకు పైసలు కావాలంటే మాతోటి గేమ్ ఆడాల్సిందే నువ్వు. End of flashback. An hour later. ఎర్రిపోకునా నేను నన్ను అడుగుతాను సుల్లిగా? ఇదే కోడ్.
అప్రౌడ్ చీ దీనమ్మ ఈ కోడ్ వల్ల మొత్తం నా మిన్ను మింగుతున్నట్టున్నది కోడ్ అయితే నీ అమ్మ కోడి గుద్దల ముడ్డ. అందరు మంచి నిద్రలో ఉన్నట్టున్నారుగా. The next day. అందరికి స్వాగతం. మా ఆఫర్ ని అప్రూవ్ చేసి ఇక్కడి దాకా వచ్చిన మీ లవడగాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. ఏమన్నావురా? అంటే ఐ మీన్ మంచోళ్ళు ఇక్కడికి వచ్చిల్లని. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. మాతో 5 గేమ్లు ఆడాలి. గేమ్స్ ఆడితే ఎంత పైసలు ఇస్తారు? మొత్తం 5 గేమ్లు ఆడాలి. 56 మంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే మొత్తం కలిపి 5 లక్షలు వస్తాయి. ఒక్కొక్క గేమ్ అయిపోయిన తర్వాత మీ ఎలిమినేషన్స్ ఇవన్నీ కలిపి అలా ఈ కుండీలో పైసలు పడతా ఉంటాయి. అరే అసలు ఫస్ట్ గేమ్ పేరు ఏంటిదిరా? అసలు ఏం గేమ్ ఆడాలి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్? గేమ్ పేరు చెప్తే గెలుదామనే ఆశ. దోశ అప్పడం వడ ఇడ్లీ పొంగల్ పూరి కూడా. దవడకేసి దెంగితే గుద్ద మూసుకొని గేమ్ ఆడాలి. 1 hour later. అరే మీరు ఇక్కడ ఏం చేస్తారా? మీకేం అప్పులు ఉన్నాయిరా బాబు? ఇట్లా పైసలు అవసరం ఉన్నాయిరా అందుకనే. ఓరి నీ గుద్దని దెంగ. అరే మామ అందరికి పైసలు కావాలి. సో మనం నలుగురం ఫ్రెండ్స్ కాబట్టి మనం అందరం కలిసి మెలిసి ఆడుకుందాం. ఏమంటారు? మంచి ఒక టీం లెక్క ఫామ్ అవుదాం. సరే ఫస్ట్ గేమ్ కి స్వాగతం లబ్బేలంజోడుకున్నారా. అరే ముంగట ఒక బొమ్మ ఉన్న చూడరా. ఆహో ఆ బొమ్మను చూస్తుంటే నా ముడ్డ అవదలేదురా, కొట్టుకోవాలనిపిస్తుంది. ఓరి నీ కామం గుద్దల మొడ్డ, అది బొమ్మరా సుల్లిగా. అయితే ఏందిరా బొమ్మ పొక్కల నా మొడ్డ? ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. ఫస్ట్ ఆట పేరు ఎర్ర లైటు పచ్చ లైటు, అంటే రెడ్ లైట్ గ్రీన్ లైట్. ఈ ఆట కన్నా చూసిండ్రా? ఎక్కడ చూసినవురా? నా సెల్లులరా, అదొకటి వెబ్ సిరీస్ లాంటిది. అదేంటో నాకు అర్థమైతలేదన్న ఒక వెబ్ సిరీస్. ఈ గేమ్ లో పాట స్టార్ట్ కాగానే మీరు ముందుకు పోవాలి. ఆ పాట ఆగిన వెంటనే మీరు కూడా ఆగిపోవాలి. అర్థమైందా లంజడుకున్నారా? అట్లా ఆగకపోతే కొంచెం కదిలినా ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ దింగుతా ఏం లేదు నా గురించి మీకు తెలియదు. నేను ఒక్కసారి ఎలిమినేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే తీరుతా లంజడుకున్నారా. మీరు అసలే నాకు కంట్లల్లో కోపం ఉన్నది. నా కోపం నీకు తెలియదురా లంజడుకున్నారా. గేమ్ ఆడదాం బట్టులి. 3, 2, 1 గో. పచ్చైతే దింగైరా ఈ రూపైతే ఆకు లంజోడక. ప్లేయర్ నెంబర్ 8 ఎలిమినేటెడ్. అరే పారిపోదాంరా, చంపుతాడ్రా. అరే యోజాము లగిత్తరు. నేను మళ్ళీ చెప్తానా, ఇదే లాస్ట్ గా మళ్ళీ చెప్తానా. ఇగో పాట ఆగితే ఆగాల్సిందే, మీరు కూడా ఆగాల్సిందే. పాట నడిచినప్పుడు మాత్రమే మీరు కూడా నడవాలి. పాట ఆగినాక మీరు కదిలితే సంపదింతాం రా లంజడుకున్నారా, అంటే ఎలిమినేట్ చేస్తాం రా. ఎన్నిసార్లు చెప్పాలరా మెదలేంది మాకు లంజడుకులు మీ కుత్తందంగా. అనవసరంగా ఇంతమంది చచ్చిలు. ఇప్పుడు మంచిగా ప్రాపర్ గా ఆడదాం మావులి. ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తానా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మంచిగా రండి చెప్తున్నా. పచ్చైతే తింగైరా ఈ రూపైతే ఆకరా ముడ్డగా. ప్లేయర్ నెంబర్ 3 ఎలిమినేటెడ్. పచ్చైతే తింగైరా ఈ రూపైతే ఆకరా ముడ్డగా. ప్లేయర్ నెంబర్ 9 ఎలిమినేటెడ్. పచ్చైతే తింగైరా ఈ రూపైతే ఆకరా లంజడగా. ప్లేయర్ నెంబర్ 5 ఎలిమినేటెడ్. దొరికిండు లంజ కొడుకు. అప్పటి ఇప్పుడు దొరుకుతాడు అనుకున్నా. ఇప్పుడు దొరికిండు సాలేగాడు. మిస్ అయిపోయిండు. ఫస్ట్ నుంచి
ఆడితే అయిపోవు కదా. అనవసరంగా ఇంతమంది చచ్చిళ్ళు. చీ, అనవసరంగా చచ్చిళ్ళు. ఇంతమంది చస్తే మేము ఎవరితో గేమ్ ఆడాలి చెప్పుల్ని. ఇగో ఇంతటితో అయితే ఈ గేమ్ అయిపోయింది. మీరు రూమ్లోకి పోండి ఇక. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన.